హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. వెస్ట్రన్ ఫుడ్ లో యూజ్ చేసే సాస్ ని మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లోకి చట్నీ తయారు చేసుకోవచ్చు. మీకు తెలుసా? అవునండి, పిజ్జా లేదా పాస్తా సాస్ తోటి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయిన ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయే చట్నీ చేస్తున్నానండి. ట్రస్ట్ మీ, చట్నీ టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. ఇప్పుడైతే ఈ చట్నీ తయారు చేయడానికి 3/4 కప్పు వరకు పల్లీలను వేయించి తీసుకోవాలి. నా దగ్గర ముందుగా ఫ్రై చేసిన పల్లీలు ఉన్నాయండి, వీటిని డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి 3/4 కప్పు, మీరు తినే స్పైస్ లెవెల్ని బట్టి 7-8 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఈ పాస్తా లేదా పిజ్జా సాస్ ని 2 టేబుల్ స్పూన్ల వరకు మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ సాస్ లేనట్లయితే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక టమాటోని స్లైసెస్ గా కట్ చేసి మగ్గించుకుని తీసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న చట్నీకి తాలింపు వేసుకుని ఇడ్లీ, దోశ ఇలా దేనితో తిన్నా గానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడైతే ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు.